ప్రజా సమస్యలపై అధ్యయనం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో తెలుగుదేశం చేపట్టిన జన చైతన్య యాత్రలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా డోన్లో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు ఇంటింటికి వెళ్లి పథకాల అమలు తీరుపై అడిగి తెలుసుకున్నారు. 48 లక్షల రూపాయలతో నిర్మించిన దుకాణ సముదాయాలను మంత్రి ప్రారంభించారు. అగ్నిమాపక కేంద్రం ఆవరణలో డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధి చెక్కులు పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా నిలవాలంటూ విజయవాడలో తెలుగు యువత జన చైతన్య యాత్ర నిర్వహించింది. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను నేతలు ప్రజలకు వివరించారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయంటూ విమర్శించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి 80% పైగా సీట్లు వస్తాయని వ్యాఖ్యానించారు. మన రాష్ట్రాన్ని ఈ రోజున పునాదులతో ఏర్పాటు చేసే ఈ రాష్ట్రాన్ని పటిష్టమైన పునాదుల మీద నిలబెట్టాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా చేసిన మన్మోహన్ సింగ్ గారు మీ రాష్ట్రానికి ఇబ్బంది ఉంది, ఒక మహోన్నతమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేశారు, ఇక ఆ రాష్ట్రానికి తిరుగులేదని మనసులో ఉన్న మాట అనకూడదు అనుకున్నా కూడా బయట పడిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క శక్తి. మీ అందరికి మనం చేస్తున్నాం. ఈ రోజు పేదలకి పింఛన్లు పెంచి ఆర్థికంగా ఆదుకున్నాం. బియ్యాన్ని పెంచి పేదవాడి కడుపు నిండా అన్నం తినాలి, పేదవాడి ఆకలి తీర్చే విధంగా 4 కిలోల బియ్యం 5 కిలోలు చేసి కిలో రూపాయికే సక్రమంగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బందర పోర్టు వస్తుందని చెప్పి వాళ్ళు ప్రపోజల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెడతాంటే దాని గురించి వాళ్ళు వస్తారంట, దాన్ని ఆప్ చేస్తారంట. వెస్ట్ గోదావరిలో దివీస్ పెడతానంటే ఈస్ట్ గోదావరిలో అక్కడికి వెళ్ళి దానికి అడ్డం పడతానంటాడు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా దానికి ఏ విధంగా అడ్డు కొడదాం, ఏ విధంగా జరగనీయకుండా చేద్దాం, అమరావతిని డెవలప్ కాకుండా చేద్దాం, అమరావతిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే చంద్రబాబు నాయుడు మైనస్ అవుతాడని అతను అనుకుంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారిది ఒకే ఒక ఆలోచన, దేశం మొత్తం మీద బ్రహ్మాండమైన రాజధాని ఏది అంటే అమరావతిని చెప్పుకునేటట్టు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.